నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్వాహకం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. నెలవారీ ఇంజెక్షన్ తరువాత ఇచ్చే టాబ్లెట్స్ విషయంలో నర్సు నిర్లక్ష్యానికి ఒక చిన్నారి మృతి చెందగా 32 మంది చిన్నారుల ప్రాణాల మీదకు వచ్చింది. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో నర్సు నిర్లక్ష్యానికి 32 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారం చిన్నారులకు పెంటవాలెంట్ వ్యాక్సినేషన్ వేశారు. సాధారణంగా ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత జ్వరం రాకుండా ఉండేందుకు పారాసెటమాల్ టాబ్లెట్ ఇస్తారు. కానీ పారాసెటమాల్ కి బదులు హై డోస్ ఉండే ట్రమోడాల్ టాబ్లెట్ ఇచ్చారు. సాధారణంగా 5 కిలోల బరువు లోపు చిన్నారులకు 35 mg మాత్రమే వాడాలి. కానీ ఈ ఘటనలో చిన్నారులకు 75 mg డోస్ ఇచ్చారు. దీంతో చిన్నారులకు వాంతులు, విరేచనాలు, ఫిట్స్, శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది కావడంతో సమీపంలో ఉన్న నీలోఫర్కి తరలించారు. మొత్తం 23 మంది చిన్నారులు నీలోఫర్లో అడ్మిట్ అవ్వగా అందులో ఒక చిన్నారి మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఒక 22 బేబీస్ అడ్మిట్ అయ్యారు మా దగ్గర. ముగ్గురు మాత్రం వెంటిలేటర్ రెస్పిరేటరీ డిప్రెషన్ వచ్చి వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తున్నాము. ఐసీయూ కేర్ ఇచ్చాము. కంటిన్యూగా ఐసీయూ కేర్ లోనే ఉన్నారు. అండ్ రిమైనింగ్ బేబీస్ డ్రౌజీనెస్, తర్వాత నాట్ టేకింగ్ ఫీడ్స్, డల్ యాక్టివిటీతో అడ్మిట్ అయ్యారు. సో వాళ్ళకు కూడా ఐసీయూ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కంటిన్యూ అబ్జర్వేషన్ లో పెట్టినాము. అదేమంటే 24 hours to 48 hours దాని డ్రగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దాని ప్రకారమే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మేము ఇవ్వాలి. గతంలో సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేటలో జరిగిన ఘటనలో కూడా చిన్నారులు మృతి చెందారు. అయినా వైద్యాధికారులు గుణపాఠం నేర్చుకోలేదు. బుధవారం జరిగిన ఘటనలో 92 మందికి ఈ వ్యాక్సినేషన్ ఇచ్చారు. అందులో 32 మంది మాత్రమే నీలోఫర్లో అడ్మిట్ అయ్యారు. అయితే మిగతా వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే విషయంపై క్లారిటీ లేదు. వాస్తవానికి పారాసెటమాల్, ట్రమోడాలు ఒకే విధంగా ఉండడంతో హాస్పిటల్ సిబ్బంది గమనించకుండా ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది. వైద్యశాఖ అధికారులు నీలోఫర్కి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే నాంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చోటు చేసుకున్న టాబ్లెట్ మార్పు పైన పోలీసులు విచారణ మొదలెట్టారు. పిల్లలు అస్వస్థతకు గురవడం జరిగింది. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో చిన్నారుల అస్వస్థత ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్. చిన్నారులకు పూర్తి ఆరోగ్యంతో వారిని ఇంటికి పంపే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం ఉంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. వాళ్ళ ఆరోగ్యం గురించి వాకప్ చేయడం జరిగింది. మీ పిల్లలు మంచిగున్నప్పటికీ కూడా వెంటనే పిల్లల్ని తీసుకొని నీలోఫర్ హాస్పిటల్ రండి, వాళ్ళని చెకప్ చేసి పంపుతామని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అందరికి చెప్పడం జరిగింది. ఏ ట్యాబ్లెట్లు అయితే ఇచ్చిండ్రో ఆ ట్యాబ్లెట్లను కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి మొదలుపెట్టి మా అధికారులందరూ కూడా పొద్దునుంచి అలర్ట్గా ఉండి నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్ల బృందం అనునిత్యం అనుక్షణం వాళ్ళ కంటికి రెప్పలా కాపాడి ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి అమ్మాయి కూడా పూర్తిగా ఆరోగ్యకరంగానే ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఇంకొక 12 గంటల అబ్జర్వేషన్ తర్వాత